హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి స్పెషల్ మష్రూమ్ కాజు కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో రైస్, రోటీ, నాన్లోకి చాలా బాగుంటుంది. ముందుగా గోరువెచ్చటి నీళ్ళల్లోని ఈ మష్రూమ్స్ని బాగా కడగాలి. ఈ మష్రూమ్స్ మీద నల్లగా ఉన్నది పోయే వరకు కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు వీటిని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా మిక్సీ జార్లోని బాగా పండిన 3 టమాటా ముక్కలను, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లిని, 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిరపకాయలు, 2 యాలకులు, మిరియాలు 1/2 టీ స్పూన్, లవంగాలు 4, చెక్క 3, పావు కప్పు 10 నిమిషాలు నానబెట్టిన జీడిపప్పు వేసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని దానిలోని 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని అవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోనే మష్రూమ్ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించాలి. ఆల్రెడీ గిన్నెలోనే కొంచెం నూనె ఉంది కదా, ఈ మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని దీనిలోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం నూనెలో వేయించుకోవటం వలన మష్రూమ్స్ కర్రీలో చాలా బాగుంటాయి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం నీరు వస్తుంది. ఆ నీరంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 చెక్క, 4 లవంగాలు ఇలా వేసుకొని దీనిలోనే సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని 4 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మూత తీసి 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కారము, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు కొంచెము, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి వేయించుకున్న మష్రూమ్స్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక 4 నిమిషాలు స్టవ్ మీద సిమ్లో వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఇలా కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి. అలాగే లాస్ట్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన మష్రూమ్స్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.